హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు సండే స్పెషల్గా మేము మా ఇంట్లో స్నాక్స్కి ఆమ్లెట్లు వేసుకుంటున్నాము. సో రండి, నేను ఆమ్లెట్లు ఎలా వేసుకుంటానో చూపిస్తాను. ఇది చూడ్డానికి ఈజీ అనిపిస్తుంది కానీ చాలా కష్టమే ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళకైతే. బట్ టెంప్టింగ్గా ఉంది కదా చూడ్డానికి, కానీ టేస్ట్ అయితే అంత బాగా ఏం లేదు. ఉప్పు సరిపోలేదు, కారము సరిపోలేదు, బట్ చూసేకైతే బాగా అనిపిస్తుంది. ఒక స్టవ్ మీద ఆమ్లెట్లు వేసుకుంటాను, ఇంకో స్టవ్ పైన టీ పెట్టాను. బయట వర్షం పడుతూ ఉంది. ఈ క్లైమేట్కి ఈ ఆమ్లెట్లు, ఈ టీది తాగడం అంటే చాలా స్వర్గంలాగా ఫీల్ అయినాం ఫ్రెండ్స్. చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, ఈ కాంబినేషను మీకు నచ్చుతుంది. ఫస్ట్ ఒక ఆమ్లెట్ వేసినప్పుడు అయితే బాగా వచ్చింది, కానీ రెండో ఆమ్లెట్కి నేను కొంచెం కష్టపడినాననే చెప్పొచ్చు. ఎందుకంటే అది లేలేదు పైకి. ఒక వైపు కాలింది, ఇంకొక వైపు కాలేదు. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. నేను ట్రై చేశాను కానీ అది లేదు. దానికి నేనేం చేశానంటే మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి కొంచెం టైం తీసుకుని ఆమ్లెట్ని బాగా రీసెర్చ్ చేసి మళ్ళీ పైకి లేపినాను అనమాట. మా ఇంటికి మా సిస్టర్ అండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చినారు ఫ్రెండ్స్. వాళ్ళ కోసమని ఈ ఆమ్లెట్ ప్రోగ్రాం పెట్టుకున్నాం మేము. పప్పు, అన్నం, ఆవకాయ అండ్ ఆమ్లెట్ కాంబినేషన్ తిన్నాము. అన్నట్టు నేను ఈ ఆమ్లెట్లోకి ఏమేమి యాడ్ చేశానో ఇంగ్రీడియంట్స్ చెప్పలేదు కదా ఫ్రెండ్స్. ఒక 4 మిర్చి యాడ్ చేశాను అండ్ ఆనియన్, సాల్ట్ కొంచెం, అలాగే కొంచెం కారం పొడి కూడా వేసాను స్పైసీనెస్ కోసం. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఒక ఆమ్లెట్ బాగా టేస్టీగా ఉన్నింది, ఇంకొక ఆమ్లెట్ అంత టేస్ట్ లేదు ఫ్రెండ్స్. సో టీ కూడా రెడీ అయిపోతూ ఉంది. ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఆమ్లెట్ విత్ టీ అనేది ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో ఫైనలీ నాకు ఆమ్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి, ఇంకా తినడం మాత్రమే పెండింగ్ ఉంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.